చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి జీవం కలిగిన తండ్రి, ఇది స్తోత్రాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినా మా కన్నీళ్లు తుడిచేవాడు నీవే, మమ్మల్ని బలకరించిన వాడు నీవే, మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే, కొద్దిన వేలలో లేపిన దేవుడు నీవే. వాక్యం ధారాళంగా రాకుండా బలాలను చూసిన ప్రతి చీకటి శక్తి, అంధకార శక్తి శాంతి, సమాధానం, నిమ్మలత్వాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని దయచేసి హృదయాలు సిద్ధపరచుకోవడానికి యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడి వాక్యం చూద్దాం రండి. సమయం లేదు కాబట్టి పెద్ద దైవజనులు మన మధ్యలో ఉన్నారు. త్వరగా మనము క్లుప్తంగా 30 minutes లోపే దేవుని వాక్యాన్ని మనం పఠిద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం చూద్దాం రండి. లూకాస్ వార్త, ద బుక్ ఆఫ్ గాస్పల్ లూక్, 2nd chapter, 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూసుకుందాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదాం. క్రిస్మస్ రోజు సంతోషం ఉందని మాకు అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. కాస్త నవ్వుతా చెప్పండి. ఫస్ట్ టైం వచ్చానని చెప్పారు కదా పాస్టర్ గారు, అందుకని నవ్వుతా చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు జననం అనేటువంటి మాట మనం వాడకూడదు, కానీ ఇట్స్ ఏ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభువారి రాకడ. ఎక్కడికి? భూమి మీదకి. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఇది సుదూర ప్రయాణం. ఎక్కడి నుండి ఎన్ని కిలోమీటర్స్? ఇప్పుడు కొంతమందిని అడిగితే మేము గుంటూరు నుండి వచ్చామండి, పక్కన గోలమూడిపాడు నుండి వచ్చామండి, పొన్నూరు నుండి వచ్చాము, బ్రాహ్మణ కోడూరులోని ఆ పేట నుండి వచ్చాము, ఆ వీధి నుండి వచ్చాము. నిజమే, ఆ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఆ దూరాన్ని కొలుస్తాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో వాక్యాన్ని కలిపి చెడిపోయేటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మాన్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, అశ్రేష్టమైనదో, ఏది ఫేకో, ఏది జెన్యూనిటీయో అర్థం కాని పరిస్థితుల్లో సాధకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సతమతం అవ్వకపోతా ఉంది భూలోకం. ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు ఈరోజు కొంతమంది అంటారు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు మాత్రమే అంటున్నారు. దానికి బైబిల్ ఒప్పుకోదు. ఆయన లేకుండా ఏమీ కలుగులేదు. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఆయన ఈ లోకంలో కనబడే సమస్తము సృజించిన వాడు. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని, ట్రినిటీని ఎవడో బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినా దట్ ఈజ్ ఎ ఫెయిల్. అది అబద్ధం. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన జననం అనుకుంటున్నాము, కానీ శారీరకంగా రక్త మాంసములతో ప్రపంచానికి నడిబొడ్డున యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భములో నుండి వచ్చాడు కాబట్టి దానిని మనము జననము అని అంటున్నాం. కానీ వాస్తవముగా ప్రియులారా, ఆయన వచ్చాడు, రాజాది రాజుడు ఆయన. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఎంత చక్కగా అడుగుతున్నారో వారిని, యూదుల రాజు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎస్, మనందరము కూడా ప్రియులరా సర్వ సృష్టికర్త రాజు అయితే, సర్వ సృష్టిలో ఉన్న మానవుని కలుగు చేసినటువంటి దేవుడు మన రాజు అయితే,
మనము కూడా రాజులమే. రాజు తర్వాత కుమారుడు, రాకుమారుడు, కాబోయే రాజు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జననమే ఇస్ ఎ డిఫరెంట్. భూలోకంలో దాదాపుగా ఎక్కడ పరిశోధన చేసినా, ఎన్ని క్రిస్మస్ మెసేజ్లు విన్నా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మరొక మార్పు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైన రీతిలో భూలోకానికి వచ్చాడు. ఎంత దూరం నుండి వచ్చాడు? 7 కిలోమీటర్ల నుండి వచ్చాడు. అని అంటే ప్రియులారా, దీనికి పౌలు అంటాడు, నేను ఒకరోజు 3వ ఆకాశానికి కుడిపోబడ్డాను. ఏ ఆకాశం అనేది వెనకాల ఉందని చెప్పాలి. 3వ ఆకాశము. 3వ ఆకాశం అంటే ఇప్పుడు మనకి కంటికి కనబడేది అది మొదటి ఆకాశము. దాని తరువాత ఇప్పుడు అంతరిక్షంలోకి మానవుడు వెళ్తా ఉన్నాడు. అంతరిక్షంలో ఏముందో చూద్దామనే ఆశ. అంతరిక్షంలో చంద్రుడి మీద వాతావరణం ఎలా ఉంది, మనిషి ఎలా జీవించవచ్చు, భూమి మీద కాకుండా అక్కడ కూడా మనం బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనే దాని మీద పరిశోధనలు కొల్లలుగా జరిగినాయి. ఈ మధ్య నేను కేఎల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను, ఫ్యాకల్టీగా చేస్తున్నాను, అసోసియేట్ ప్రొఫెసర్గా. ఒక మేడం నాతో పాటు కొలీగ్ నా పక్కనే ఆ క్యాబిన్లో కూర్చుని ఉంటారు. సార్, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా అని అన్నది. వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం, డబ్బులు ఉన్న వాళ్ళకి సినీ ఫీల్డ్లో కూడా డైరెక్టర్స్, నిర్మాతలు చాలామంది బంధువులు ఉన్నారు ఆ మేడంకి. అయితే అంత కమ్యూనికేషన్ కానీ అంత గొప్పవాళ్ళు బంధువులు ఉన్నటువంటి ఆ కుటుంబం అప్పుడప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినడానికి ఇష్టపడతారు. ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు ఆ మేడం అంటూ ఉంది, సార్ ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి మీకు. సరే చెప్పండి అన్న. చెప్పను కానీ చూపిస్తాను అంది. చూపిస్తానంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఫోన్ తీసి ఓపెన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పు. హాస్పిటల్లో కూర్చున్న వాళ్ళు కాకుండా చర్చిలో కూర్చున్నట్టు చెప్పు. రాజు మన దేవుడే. ఒకవేళ నువ్వు రాత్రి కన్యలతో వచ్చేవాళ్ళు, ఎవరు లేదని నా బాధలు ఎవరితో పంచుకోవాలి, 20 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను ఏంటి, దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ దిగులు, నీ కలవరం, నీ కన్నీళ్లు తుడిచి వేయగలిగిన, తీర్చి వేయగలిగిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నాను. ఆ ఫోన్లో ఒక్కసారిగా చూపిస్తే నేను షాక్ అయ్యా. అదేంటో చెప్పమంటారా? చంద్రమండలంలో మా ఆంటీ కొనుక్కున్నట్టు ల్యాండ్, అంటే అదే మనం ఇక్కడ ఏమంటాం, భూమి కొనుక్కుంటాం అంటాం కదా, అక్కడ రిజిస్ట్రేషన్ అంటది. అమ్మో అనుకుంటున్నా. ఇది ఎట్లంటే నేను చచ్చిపోతున్నాను, ఆ సమాధి నాకు రాసియండి అన్నట్టు. అదే అట్లా మనుషుడు ఇంత జ్ఞానం, రోజు రోజుకి జ్ఞానం పెరిగిపోతుంది భూమి మీద. చిన్న పిల్లవాడిని అందిస్తే వాడు మాట్లాడే మాటలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. ఒకసారి ఒక ఇంటికి ఆ డాడీ అంటున్నాడు, అయ్యా ఇది రోజు ఫోనే చూస్తాడయ్యా, ఫోన్ అంటే పిచ్చయ్యా, వీడికి ఫోన్ వదలట్లేదయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వీడికి కళ్ళజోడు పడితే తొందరలో అంటున్నాడు, అయ్యా భయం వేస్తుందయ్యా అంటున్నాడు. వాడు అలాంత దూరంలో ఉండి, అలా నీకు కూడా ఒక సీక్రెట్ నేను చెప్తా అయినా, మా డాడీ కూడా డబుల్ కళ్ళజోడు వేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మా డాడీ నాకంటే ఎక్కువ ఫోన్ చూస్తాడయ్యా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రము చెప్పు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మనం ఏమి ఇచ్చుతామో అదే
నీతిగా న్యాయంగా బైబిల్ చదవకుండా వెళ్తావేంట్రా స్కూల్కి అని కూడా అయితే ఆవిడ బైబిల్ చదవడం. ఎందుకమ్మా నువ్వు చదవడం? నాకు టైం లేదురా, కొండలు కడగాలి, అంట్లు కడగాలి, గారెలు వేయాలి, ఇడ్లు వేయాలి, రాత్రి తిన్నాయి కడగాలి, నాకు బిజీ. ఎంత బిజీ షెడ్యూల్లోనైనా దేవుడితో సహవాసం చేస్తే నీ జీవితంలో దిశ దశ మార్చగలిగిన దేవుడు నీకోసం సుదూర ప్రాంతం నుండి చేశాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ శాస్త్రవేత్త, మనందరికీ తెలుసు, విజయవాడ వచ్చాడట. అయ్యా నువ్వు ఎంత అద్భుతమయ్యా, అసలు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళావు, అక్కడ ఒక చిన్న వెహికల్ కూడా నడిపావు, నీ అనుభూతిని పంచుకోయాలంటే ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా నా అనుభూతి ఏమయ్యా, నేను ఇక్కడ నుండి రెండో ఆకాశము ఉందా, మూడో ఆకాశం చెప్పాను కదా, రెండో ఆకాశం అనుకుంటే ఆ అంతరిక్షంలోకి వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్. అది గొప్ప విషయం కాదయ్యా. ఏది గొప్ప విషయం చెప్పమంటారా? మూడో ఆకాశం అంటే నేను వెళ్ళినటువంటి ఎత్తు కంటే ఇంకా ఎత్తులో ఉన్నటువంటి వెలుగుతో వెలుగుతున్నటువంటి అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, సూర్యకాంతి, దేవకాంతి, మనుషుల అబద్ధాలు, మోసాలు, మోహాలు నొప్పులు, ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది ఆ రాజ్యంలో. ఆ రాజ్యానికి రాజు ఆ రాజ్యానికి రాజు అనేటువంటి అంత ఉన్నటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం గొప్ప విషయం అని పబ్లిక్ గా మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్త నీల్ ఆర్మ్స్ట్రాంగ్. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. పనికి కొట్టినట్టు మీరు దేవుడు ఆరాధించడం మన దేవుడు శాస్త్రవేత్తల మాటలన్నీ కూడా దేవుడిని స్తుతించేటువంటి మాటలు కనులారా చేస్తున్నారండి, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు మూడో వాక్యంలోకి వెళదాం. మనం చదువుకున్న లేఖన భాగంలో 17వ వాక్యంలో 2:17 మరొకసారి చదవండమ్మా. వారు చూచి ఈ శిష్యులను గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అసలు ఏ సమస్య లేదండి, ప్రశాంతంగా ఉందండి, నాకు అన్నీ ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా చెయ్యి ఎత్తమంటే ఒక్క చెయ్యి కూడా ఎత్తలే. ఒకవేళ డబ్బు ఉన్నాయా కానీ నడుము నొప్పి అయ్యా, అయ్యా నడుము నొప్పి ఉందా, ప్రశాంతత ఉందా, మొఖాలు నొప్పి లేవా, షుగర్ లేదా, బీపీ లేదా, అన్ని ఉన్నాయి కానీ అన్ని బాగానండి, ఏం లేదు, బీపీ లేదు, నో షుగర్, నో బీపీ, నో ప్రాబ్లమ్స్ ఇన్ మై హౌస్. కానీ పిల్లవాడేనయ్యాడు, భలే ఇసుకెత్తున్నాడయ్యా, రోజు గొడవయ్యా, రోజు ఒక ప్రాబ్లం అయ్యా, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళడు, కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళడు, ఫోన్ వెళ్ళిపోతే అడుగుతాడు, బండి వెళ్ళిపోతే అడుగుతాడు. మన విశాఖపట్నంలో ఒక తల్లి బోరుగా ఏడుస్తుంది. కారణం ఏంటంటే ఆ పిల్లవాడి తండ్రి ఆటో నడుపుతాడు, రోజు కష్టపడితే కానీ డబ్బులు రావు. నిద్రపోయేవారంటే స్తోత్రం చెప్పండి. మీ అందరికి డబ్బులు అందనాలమ్మా. నిద్రపోయేలు ఉంటే స్తోత్రం చెప్పండి. మీరు పాపం నిజంగా వాస్తవాన్ని ఒప్పుకుంటారు. అదే ఆ ఆట నడుపుకునేటువంటి తండ్రిని పీడించి ఈ పిల్లలకు ఉన్నటువంటి టెక్నిక్ ఏంటంటే, తండ్రి దగ్గరికి వెళ్తే పని అవ్వకపోతే మెల్లిగా తల్లి కొమ్ము దగ్గరికి వెళ్తారు. అమ్మా నేను ఎక్కించుకుని తిప్పుతానమ్మా బైక్ కొనిస్తే. అమ్మా మనం ఫంక్షన్కి వెళ్తాం కదా, అప్పుడప్పుడు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు తీసుకోవటం ఎందుకు, 30,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తే చక్కగా ఫోటోలు తీస్తానమ్మా ఫంక్షన్కి వెళ్ళి. ఇలా బిడ్డలు తల్లులని మాయ చేస్తారు. పేతురు గారు ఎప్పుడో చెప్పాడయ్యా, స్త్రీలు
బలహీనమైన అసలు ఒక్కసారి పొగిడితే దెబ్బలు మొత్తం చేసేస్తారు. ఉన్నాయి మొత్తం చీరలు కట్టుకున్నాయి, బీరువాలు దాచుకున్నాయి, బియ్య డబ్బాలు ఉన్నాయి, మొత్తం బయట తీసుకెళ్ళి హలో ఇచ్చేస్తారు. భర్త కూడా ఇచ్చేస్తారు. ఇది కూడా భలే మీద అవకాశం, అది భలే మామూలు కాదు. అమ్మ అంత మీకోసమే కదమ్మా, అది మొత్తం వచ్చేది బీరువాళ్ళకి. హల్లెలూయా. ఈ బిడ్డ కూడా ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని ఇప్పిడిచి మొత్తం మీద ఒక 20,000 డౌన్ పేమెంట్ కొని కట్టి 3 లక్షల బైక్ కొనుక్కున్నాడు. ఎన్ని లక్షలండి? 3 లక్షలు. ఇంకా దానికి అంటే కొత్తదనం పోలేదు, చాలా న్యూ బైక్, చాలా కొత్తగా ఉంది. ఆ బైక్ మీద చాలా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు. సడన్ గా ఆ హైవే మీద రాని ఘోరం జరిగిపోయింది. టీవీలో స్క్రోల్ వస్తుంది, ఫలానా ఎవరు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అకాల వస్తూ ఉంటే తల్లి భోజనం చేస్తూ మొత్తం మీద టీవీలో చూస్తే కానీ టీవీలో తల్లి అయ్యో అప్పుడు నా బిడ్డే, ఆ బైక్ నా బిడ్డ బైకే మొన్నే కొన్నానని గుండెను దాచుకుని ఏడుస్తూ ఉంది. పిల్లలు ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే మన బిడ్డల కొరకు మనం కన్నీటిని పెట్టుబడిగా పెడితే, నీ బిడ్డల కొరకు మొదటి జమున కన్నీళ్ళు కారణగలిగితే రేపు నీ బిడ్డలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతారు. గట్టిగా సపోర్ట్లు కొట్టే సౌండ్ లేకుండా సపోర్ట్లు కొడుతున్నారు. దాన్ని నా యేసు రాజు ఎవరికై పుట్టాడు? నాకై పుట్టిననే పదం నాకు అంతగా అంటే దేవుడు కాబట్టి నాకై వచ్చిన రోజు అది పండుగ. నా కోసం వచ్చాడు, నీ కోసమే. నీ కోసమేనమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు చెప్పాడు కదా, పౌరు అంటాడు 3వ ఆకాశానికి నేను కొనుక్కోబడ్డాను. ఒక రోజు నేను 3వ ఆకాశానికి వెళ్ళాను. 3వ ఆకాశం వరకు మనం వెళ్ళాల్సింది. అక్కడ ఎలా ఉంటుందో చెప్పమంటారా? అక్కడ పునాదులు గల పట్టణం, అదే పెయింట్ బాగు, టైల్స్ బాగు, ఫ్యాన్ గారు అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, నీ బట్టలు దాచుకోవడానికి బీరు అవసరం లేదు, ఏమీ అవసరం. తెల్లటి ఆ దుస్తులు ధరించుకుని దేవునితో పాటు సేవిస్తూ ఆరాధించే గుంపులు, నిత్యము ఆరాధనకు ఏర్పడినటువంటి దేవుని ఆరాధించేటువంటి ఆ పరిశుద్ధుడు గుంపులో ఉండాలి అని భూలోకానికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా ఒకే విషయం నేను చెప్పిన కన్క్లూడ్ చేస్తాను, టైం లేదు కాబట్టి. ఈ గొర్రెల కాపరుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్ట్రాంగ్ గా రాయించాడు బైబిల్లో. ఎవరి గురించి అండి చెప్పాలి? గొర్రెల షెపర్డ్స్, గొర్రెల కాపరుల వారు. గొర్రెల కాపరు ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మనలో చాలా మంది గొర్రెల కాపరుల జీవితాలే మనవే. ఎందుకంటే అంతగా సొసైటీలో గుర్తింపు లేదేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎక్కడికెళ్ళినా ఏదో ఒక అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారేమో. ఒకవేళ నీ భర్తే నిన్ను పట్టించుకోకుండా నువ్వెంత కష్టపడి పని చేసినా నిన్ను ఎంట్రీ తీసేసినట్టు తీసేస్తున్నాడేమో. అయితే ఈ రాత్రి ఒకసారి నీ వాక్యాన్ని బట్టి బలపరచుకోవాలి. గొర్రెల కాపరులు కూడా చూడండి, 2వ అధ్యాయము 8వ వాక్యం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుస్తున్నారు. చాలా జాగ్రత్తగా అమ్మా, దేవుని మాట, దేవుని స్వరం నీకు వినపడాలంటే, ఒకవేళ నువ్వు అప్పుడులో ఉన్నటువంటి నీ స్థితిగతులు మార్చబడాలి అంటే దేవుడు ఒక నూతన
ఆలోచన నీకు ఇస్తాడు. ఒకసారి శిష్యుడు, ఎలీషా శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతే ఆ భార్య వచ్చాయా, మేము అప్పుడైపోయావయ్యా, నా భర్త నీ దగ్గర ఎంత నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నా కూడా నీకు తెలుసా అని అంటే, ఎలీషా ఒక ఆలోచన చెప్తాడమ్మా, నీ దగ్గర ఆ కుండలు అంటే గుడ్డి నూనె పోసేటువంటి ఆ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా కుండలు అని అడిగితే లేవయ్యా అంటే, సరే ఆ ఎన్ని దొరుకుతాన్ని తెచ్చుకుంటుంది. పిల్లలు చూడండి, నేను ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు నీకు ఎటు తోచని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఒక్కదానిగా నిలబడి నలుగురిలో చూసినప్పుడు, ఏ దిశలో నుండి నీకు సహాయం రాదు అని కురిగిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, భయపడిపోతున్నప్పుడు, God will give you new thing. నూతన మార్గాన్ని నీకు ఇస్తాడు, నూతన ఆలోచన నీకు ఇస్తాడు, నూతన మార్గాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, సమస్య వచ్చినప్పుడు ఊళ్ళో డబ్బులు ఎవరికి ఉన్నాయో, లేదంటే ఆ మాట చెప్తే ఎవరైతే ఆ మాట చెప్పి పని చేస్తారో, ఎవరైతే గనులుగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, నీకే కష్టం కలిగినా కష్టాలకే భయాన్ని కలిగించిన దేవుడు, మరణాన్ని ఎక్కడని మరణానికే చెమటలు పట్టించిన దేవుడు. రాజుకి కుటుంబం ఉండదు, రాజుకి దిగులు ఉండదు, రాజుకి అప్పులు ఉండదు. అలాంటి రాజు కంటే గొప్ప రాజు, రాజులకు రాజు అయిన అంత గొప్ప దేవుడి దగ్గరికి నువ్వు రాకుండా, ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఒక ఆయన అంటాడు, ఒక ఆయన వచ్చాయా, మా అమ్మాయి అసలు పాస్ అవ్వట్లేదు, 5 సార్లు రాసిందయ్యా, 5 సార్లు ఫెయిల్ అయ్యిందయ్యా, పాస్ అయ్యే మార్గం ఏమైనా ఉందా, డబ్బులు ఏమన్నా ఇస్తే అయ్యిద్దా అంటున్నాడు ఆయన. చూడండి, తల్లిదండ్రులు ఎట్లా డబ్బులు ఇస్తానంటే ఆయన పాస్ చేయాలంట. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. డబ్బులు ఇస్తే పాస్ అవడం కాదు, పిల్లలకి మనం నీతి, న్యాయం, పరిశుద్ధ జీవితం. ఆ రోజుల్లో బిడ్డలు ప్రార్థన చేయకపోతే బ్రేక్ఫాస్ట్లో, భోజనాల్లో ఏదైనా కొనిమడితే పిల్లలకి కొనిటాల్లో. ఈరోజు ఫ్లైట్లు ఎగురుతున్నాయి కదండి, ఫ్లైట్లు, విమానం కనిపెట్టింది ఎవరు? రైట్ బ్రదర్స్. ఫాదరు మిల్టన్ రైట్ అని ఆయన గొప్ప సాధకుడు. పిల్లలు చిన్నప్పుడు విమానాలు చేసి ఆడుకుంటా ఉంటే వాళ్ళను చూసి వాళ్ళ తండ్రి ప్రార్థన చేశాడండి, అయ్యా ప్రపంచానికి నా బిడ్డలు ఒక కొత్త ఆలోచనతో వారికి నూతన ఆలోచన ఇచ్చి ప్రపంచమంతా నా బిడ్డల వైపు చూసే గొప్ప టెక్నాలజీలో వారు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసేవాడంట రోజు రేయి మొదటి చావన. హల్లెలూయా. మన బిడ్డల కొరకు చేతులెత్తితే మన బిడ్డల దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదంగా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు వారు చిన్న చిన్న బొమ్మలు కనిపెట్టి ఎట్టకేలకు 1904 1904-05 ఆ సంవత్సరాల్లో డైరెక్ట్ గా మనుషులు ఎక్కితే ఎగిరే ఫ్లైట్ అనుకున్నారు. హల్లెలూయా. ఇలా దేవుడు మన బిడ్డలకి గొప్ప జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు కూడా ఎవరు దిగులేరు, ఎవరు పలకరించరు. ఒరే సుబ్బుగా, ఒరే అప్పాలో, ఒరే సుబ్బారావు అన్నట్టుగా వారిని చాలా సులకనగా మాట్లాడతారు. కానీ సుబ్బారావు గారు అని, అప్పారావు గారు అని, కోడేశ్వరరావు గారు అనే గారులు ఉండవు, గారులు ఉండవు. అక్కడ అంత మిగిలిపోయినా అట్లా వారిని దేవుడు పిల్లలంతా తీసుకువేయబడిన వారికి దేవుడు ఏం చేశాడంటే, ఆ దేశంలో జాగ్రత్తగా నేను కంక్లూడ్ చేయబోతున్నాను. ఆ దేశంలో చదవమ్మా మాట 8వ వాక్యం. ఆ దేశంలో జాగ్రత్తగా కొందరే అందరు కాదు,
యెరూషలేము ప్రాంతంలో గొర్రెలు కాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ దేశంలో కొందరు God had chosen only few people. చాలా కొద్ది మంది ఆయన ఎంచుకుంటాడు. ఎవరు వారు? ఆ కొందరికి ఎందుకు కనపడ్డాడు? వారు ప్రపంచానికి లేదు గొర్రెల కాపరులు అనేటువంటి ఆ మాట ప్రపంచం మొత్తానికి పరిచయం అవడానికి కారణం they have done their duty with genuinity. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు ఏం చేశారంటే వాళ్ళ డ్యూటీని చాలా నాణ్యంగా జాగ్రత్తగా చేశారు. అక్కడ చదవండి, కొందరు గొర్రెల కాపరులు జాగ్రత్తగా పొలంలో ఉండి రాత్రి వేళ మందను కాసు, రాత్రి వేళ పడుకోవట్లేదు. వారు నిద్రపోవట్లేదు. వారు ఏదో సరదాగా పొలంలో కాసేపు రెస్ట్ తీసుకుంది. వారి డ్యూటీ ఏంటంటే మందని కాయాలి. నీ డ్యూటీ ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా, ఎంత హడావుడిగా ఉన్నా, ఎంత పనుల్లో లేనవైపోయినా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రార్థనా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎంతసేపు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ముఖానికి క్రీమ్ రాయడం, మంచి డ్రెస్ వేసుకోవడం, క్రిస్మస్ కేక్ కొనాలి, ఇవన్నీ మంచిదే. కానీ అన్నిటికంటే బ్యూటీనెస్ చెప్పమంటారా? ఏ క్రీమ్ పేరు చెప్పమంటారు? బాగా మంచి తలతల్లాడేది ఫేస్కి రాస్తే. ఈ మధ్య బాగా కాస్మెటిక్స్ బాగా పెరిగిపోయింది. వాడేటువంటి వాడి సంఖ్య పెరిగిపోయింది. చివరికి జుట్టు కూడా కొనుక్కుని జుట్టు పెట్టుకుంటారు. వేరే వాళ్ళు జుట్టు అంటే మనం పూర్వకాలం సవరాలంటే వెళ్ళాం కదా, ఇప్పుడు ప్లాంటేషన్ అంటే దానికి పేరు. పిల్లలతోనే ఏదేమైనప్పటికీ మనం కలకలాడాలంటే నీ కన్యలతో నీ చెంపలో తడిస్తే ఇట్స్ ఎ మెడిసిన్ ఫర్ ఎవరీ బ్యూటీనెస్. నీ అందానికి ఒక మెడిసిన్ ఏంటంటే, వైద్యం ఏంటంటే నీ కన్యలతో నీ చెంపలు తడిస్తే నీ రూపం మారిపోతుంది, నీ ముఖంలో కళ మారిపోతుంది. నువ్వు సింహం వలే ఎలా ఉంటావు? అడవిలో సింహం ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైనా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్తే, జూ పార్కులోకి వెళ్తే అన్ని జంతువులు పాపం నీరసంగా ఉంటాయి. వాటికి ఆహారం అన్ని అందక, సింహం మాత్రం ఎప్పుడు సింహమే. ముందు వస్తే అది ఇంకా ముందు నాకంటే ఎవరు ఎక్కువ ఉంటుంది. భయపడదు, భయం లేదు. మన దేవుడు అది సింహం భయపడదు. ఆయన పిల్లలు కూడా సింహం పిల్లలు లేవి. ఆయనకి లేవు, లేకపోతే మనకి లేవేంటండి. శ్రమలోనైనా సాగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శ్రమలు ఉంటాయి, దేవుల్లో తుఫాను ఉంటుంది, శిష్యులు భయపడతారు, భయంకరమైన గాలి వచ్చి భయపడతా ఉంటాయి. కానీ ఏ హాని శిష్యులకి ఆ రోజు జరగలేదు. శ్రమలోనే భయంకరమైన పరిస్థితుల్లోనే కానీ నీకు ఏ హాని జరగదు. గ్యాస్ లేకపోతే గుడివే పనులు భయపడద్దు. ఏమైనా చిన్న బలహీనత రాగానే అమ్మో నాకు ఏమన్నా అయిపోయిందేమో, నా బిడ్డలు చిన్న పిల్లలు, అమ్మో నా కుటుంబంలో నిన్ను దేవుడు ఇక్కడ కొందరు గొర్రెల కాపర్లకి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే వారి డ్యూటీని కాచుకున్న డ్యూటీని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అందుకని వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఒక ఆఖరి మాట నేను చెప్పి అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. 17వ వాక్యంలో మనం చదువుకున్న మూల వాక్యము మరొకసారి చదవండి. ద బుక్ ఆఫ్ గాస్పెల్ లూక్ 2nd chapter verse 17. 17వ వాక్యం.
చూచి వారు చూచి శిష్యులను గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురము చాలా జాగ్రత్తగా వినాలమ్మా. ఒక అమ్మ గుంటూరులో ఉంటుంది. ఆవిడకి చదువు రాదు, ఎలాంటి పుస్తకాలు రాయలేదు. ఆవిడ 500 మంది బాప్తిసం తీసుకోవడానికి కారణమైనది నా దేవుడు అంటే నా బిడ్డ పుస్తకాలతో ఉంటే నా దేవుడు నా బిడ్డను బాగు చేశాడని అందరికి చెప్పుకుంటూ వెళ్తా ఉంటే 500 మంది they have taken baptism with the word of God. దేవుని వాక్యము చదువులేని తల్లి తన జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తా ఉంటే 500 మంది బాప్తిసం తీసుకున్నారట. అయితే ఈ గొర్రెల కాపురలు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే, అమ్మా బెత్లెహేములో జన్మించింది ఒక మనుషుడు కాదు, బెత్లెహేములో పుట్టింది ఎవరో యేసయ్య మరియమ్మ కుమారుడు మాత్రమే కాదు, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ క్రియేటర్. ఆయన రాజు, సృష్టికర్త, సర్వ సృష్టిని ఆయనే కలుగు చేశాడని వారు ఏం చేశారంటే వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళారు. అదే చెప్పండి, ప్రకటించుకుంటూ వెళ్ళారు. ప్రకటించినటువంటి ఆ మాటలు ఈరోజు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశాలు 120 దేశాలు ఉన్నాయి. 120 దేశాల్లో కూడా ఏదో ఒక రకంగా బైబిల్ ఉంది. 127 దేశాలలో ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల ప్రజలకు వారు ప్రచురణ చేసినటువంటి దేవుని వాక్యం ఇండైరెక్ట్ గా వెళ్ళింది, డైరెక్ట్ గా వెళ్ళింది. హల్లెలూయా. ఆ నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారంటే డబ్బులు ఉన్నోళ్ళు కాదు, దేవుని యొక్క వాళ్ళ కళ్ళ ముందు పశువుల చెట్టులో పరుండబెట్టబడ్డాడు. అమ్మా మీకు అసలు నిజంగా బుర్ర లేదా, మీకు జ్ఞానం లేదా, మీ ఊళ్ళో పుట్టినటువంటి ఆ చిన్న బాలుడు కాదు దేవుడు అని వాళ్ళు ప్రచురణ చేసినప్పుడు ఒక అమ్మ వచ్చి, అమ్మా ఆ బిడ్డ మా ఇంట్లో ఉండాలి, ఆ బిడ్డ మా ఇంట్లో ఉండాలని ఆవిడ ఏం చేసిందంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం తర్వాత చదవండి, 10 నుంచి 8 నుంచి 8, 9, 10, 11 తర్వాత చదువుకోండి, సమయం లేదు, నేను కంక్లూడ్ చేస్తాను. ఆ జ్ఞానులు ఇంటిలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చెట్టుగా నుండి, చల్ల గాలిలో నుండి, దిక్కులేని పరిస్థితుల నుంచి, ఎలాంటి ఆదరణ లేనటువంటి ఆ ప్లేస్ లో నుంచి ఇంటిలోకి రావడానికి కారణం గొర్రెల కాపరులు. హల్లెలూయా, హల్లెలూయా. If you do the work of God, దేవుని యొక్క పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. గట్టిగా సభలో రాజువారు సమయానికి వచ్చి పాస్టర్ గారికి చేతనైనంత సహాయం చేయాలి. పరిచర్యే మొత్తం రాసుకుంటాడు దేవుడు. రాత్రి వాక్యం చదివాం కదా, అన్ని రాస్తాడు, అన్ని రాసుకుంటాడు. నువ్వేం చేస్తావు, ఏం చేయకుండాన్నావు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసావు, దేవుడికి ఇష్టమని అన్ని ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మత్తయి సువార్తలో వారు వచ్చినప్పుడు ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి రావడానికి కారణం ఎవరన్నా? ఎన్నిక లేదే, వాక్యం చెప్పలేదే, పామరులైనటువంటి గొర్రెల కాపరులు స్థితిగతులు మార్చివేశారు. యేసయ్య జన్మ దినమందు జరిగినటువంటి సంఘటన అంతా మారిపోయింది. పశువుల పాకలో లేడు, పశువుల తొట్టులో లేడు, లోకరక్షకుడు ఇంటిలోకి రావడానికి. ఇల్లు అంటే దానికి అర్థం ఏంటంటే మన హృదయము. నీ హృదయంలోకి రావడానికి కారణం గొర్రెల కాపరులు. చేతగాని వారిని పిలిచేవారు వారు, పనికిరాని మీరు పొలంలోనే ఉండాలి, అరణ్యంలో ఉండాలి, మీకు ఇంటితో సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదని ఎన్నిక లేనటువంటి గొర్రెల కాపరులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హృదయంలోకి యేసయ్య వెళ్ళడానికి కారణం. ముందు కూడా నేను చేతగాని
చెప్తాను. నేను ఆఖరి మాట చెప్పి ఆఖరి స్టేట్మెంట్ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. మీరు లోకములో కనబడేటువంటి దృశ్యాలన్నిటి విషయాల్లో కళ్ళు మూసుకుంటే దేవుని కార్యాలు మీకు కనబడతాయి. హల్లెలూయా. If you disconnect with this world, then you can connect with the Lord. నువ్వు లోకముతో డిస్కనెక్ట్ అయిపోతే, లోకంతో బంధాలు తెగిపోతే దేవునితో బంధం బలపడుతుంది. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. హల్లెలూయా. ఈ రోజుల్లో మంచి రోజులు కాదు. చాలా భయంకరమైన పాపము విహారం చేస్తూ పసిబిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, పెద్ద బిడ్డల్ని, ఒక ముసలోడు అండి, ముసలోడు నాకు పెళ్లి ఆయమ్మయే కావాలని ఒక యవనస్తురాలు చేసుకోవాలని సూసైడ్ చేసుకోబోతున్నాడు. వాడు ఏం చేయాలి నాకు అర్థం కాదు. కృష్ణలంక విషయాలు, విజయవాడ దగ్గర కృష్ణలంక 8వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అమ్మాయి, 8వ తరగతి అబ్బాయి ఇద్దరు వెళ్ళి హైదరాబాద్ లో ఎక్కడి నుండి బస్సు ఎక్కి వెళ్ళి హైదరాబాద్ లో దిగి మాకు ఇల్లు అద్దెలు కావాలని అడుగుతున్నారు. వాళ్ళ వయసు అంతా వాళ్ళు చేసిన పని ఏంటి, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి వాళ్ళ బుర్రలో ఆలోచనలు వస్తున్నాయో కళ్ళ మీ పసిగట్టేటువంటి జ్ఞానం రావాలి అంటే మోకలేసాన్ని మీరేమి తెల్లవారు వారి కొరకు కళ్ళు నిరాగిస్తే వాళ్ళ మీదకి రావాల్సిన శాపం అది కూడా తెలియదు. రాదు. దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చి మధ్యలో ఉన్న ఫిలిప్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే తలలో వచ్చి ఒక్క నిమిషం పరిశుద్ధ ఆత్మదేవుడు తన సేవకు నిలబెట్టి చక్కని సందేశాన్ని, అద్భుతమైన మాటలు మనకు వినిపించారు. ఆ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం. మహాగణుడైన తండ్రి, మీ మహిమగల నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మా అందరికీ యేసుక్రీస్తు రూపంలో మానవులందరినీ కూడా తీసుకోవడానికి ఎవరైతే యేసుక్రీస్తు కుటుంబంలో పరమాత్మని అర్థం చేసుకుని క్రీస్తు నిజ రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించి విశ్వాసం నుంచి ముందు కొనసాగుతున్నాడో వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభావైనా సరికృష్ణ చేసుకోవడానికి ఎవరో సహవాసాన్ని గురించిన ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. తెనాల నుండి ప్రభావైన దావీజన్ ఇక్కడికి వచ్చి మంచి మాటలు ప్రభావైన ఎన్నో మాటలు మంచి ప్రభావ విశ్వాసులకు బోధించి అనేకులు బలపడడానికి ఈ మాటలు ఉపయోగకరంగా వచ్చినందుకు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు దీవించండి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డలు కూడా, చిన్నప్పుడు పెద్దలు అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వర్తమానం తర్వాత బోధించబోతున్న దైవ సేవకులు మన దేహాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మీ ఆశలు మీరు ఉపయోగించుకొని మీ కృపతో బలపరచున్నారు. మా అందరినీ ప్రేమించిన మా నిజరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామము ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఎక్కువసేపు ఉండదు, భయపడద్దు. దయచేసి కూడా నాకు పూర్తిగా సందేశం ఇస్తారు. పెద్దలు ఛానల్ దినాల తర్వాత మళ్ళీ వచ్చారు. ఆగస్టులో వచ్చారు, మళ్ళా డిసెంబర్లో సేవకు నడిపించారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే నన్ను ఆహ్వానించిన ఆత్మీయ కుమారుడైన సుధీర్ పాస్టర్ గారికి, మరి సంఘానికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దైవజనుడు మంచి విద్యను అభ్యసించి చక్కని స్వరముతో మనకు మంచి మాటలు చెప్పారు. ఒకటి
నాకు స్వరం కొంచెం తక్కువ, ఎందుకంటే పెద్దవాడిని అయిపోయాను కదా. 85 సంవత్సరాల వయస్సు నాది. కొన్ని పొళ్ళు కూడా ఊడిపోయినాయి. నేను మంచి అవనతులు ఉన్నప్పుడు ఈ మైక్ కూడా పనికి వచ్చేది కాదు. అంత స్వరంతో చెప్పేవాడిని, మంచి పాటలు పాడేవాడిని. మంచిది. మరి క్రిస్మస్ అనే ఆరాధనలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టిన దినానికి జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంచిది. కొద్ది మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. భోజనాలు చేశారు మనకు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును చేయటానికి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది. ఇది ఒక ఈడుకోలు సభ అని చెప్పొచ్చు మనం. శిష్యులకు ధైర్యపరుస్తూ నేను వెళ్ళిపోతున్నాను, మీకు అదనకర్తను పంపిస్తాను, భయపడబాకండి అని చెప్పచ్చు. ఈ 17వ అధ్యాయంలోకి వచ్చి ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి అని సంబోధిస్తున్నాడు, కుమారుడుగా భావించుకొని మాట్లాడుతున్నాడు. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచారన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పెద్ద చాలా విషయాలు ఉంటాయి చెప్పడానికి, సమయం లేదు కనుక క్లుప్తంగా అక్కడక్కడ కొన్ని మాటలు చెప్తాను. చూడండి, దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించేటప్పుడు ఈయనకు ఒక పని అప్పగించాడట. ఈ పని చేయిపోయాని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పనికి రావటానికి ముందు పార్లమెంట్ ఏర్పాటు చేశారు పరలోకంలో. పార్లమెంట్ ఏర్పాటు చేసి నేను విషయాలు చెప్తున్నాను. మొదట సృష్టి పతనమైపోయింది. పతనమైపోవటం అంటే దాన్ని పాడు చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసేసాడు జల ప్రళయంతో దేవుడు. మొదటి సృష్టి మన కోసం చేసింది కాదు, అది దేవదూతల కోసమే చేశాడు. దేవుడు దేవదూతలు కలిసి ఈ భూమిని శంకుస్థాపన చేశారు. ఏ గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలందరూ జయదోను చేస్తున్నప్పుడు భూమికి పునాది వేశానని చెప్పబడుతుంది. నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడుండావరా నువ్వు అంటున్నాడు ఎవరిని? యోబు గారిని. ఎక్కడున్నా అసలు నువ్వు ఉండవా? నువ్వు లేవు. నేను వేశాను. దేవదూతలందరూ జయదోను చేస్తున్నప్పుడు భూమికి పునాదిని వేశానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేసి ఇంకా పెద్ద స్టోరీ చెప్పడానికి కుదరదు. అర్థమైందా? దేవదూతలు దేవుడు కలిసి పునాది వేశారన్నమాట. ఎప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ పార్లమెంట్లో ఆలోచన సభ అంటారు దాన్ని. ఏమంటారు చెప్పండి? ఆలోచన సభ. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అక్కడ మీరు చదువుకుంటే 26వ వచనం ఒక మాట చదవండి. సర్వలోకమును గురించి అది ఆయన ఆలోచన చేస్తాడు. ఎవరితో ఆలోచన చేస్తాడు? అర్థమైందా? అదృశ్య రూపంలో దేవదూతలు చేసుకున్నాడు మొట్టమొదటిలో.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చదవండి. నీవు దేవుని ఆరాధన సభలో చేరి ఉన్నవాడవు. ఇక్కడ జ్యోతిఫర్ అనే వ్యక్తి యోబు స్నేహితుడు మాట్లాడు, అబ్బాయి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావురా యోబు, దేవుని ఆలోచన సభలో నువ్వేమన్నా ఎప్పుడైనా తెలుసా నీకు అంటున్నాడు అన్నమాట. కనుక యోబు గ్రంథము 33వ అధ్యాయము చూడండి, ఒక మాట నేను చెప్తాను. 23వ వచనం చదవండి. నరులకు యుక్తమైనది ఏదో ఆ. దానికి వానికి తెలియజేయుటకు ఆ. వేలాది దూతలలో గరుడకు వేలాది దూతలలో గరుడొకడు ఒకడు ఆ. వానికి మధ్యవర్తి అయి ఉండే ఎడల వారికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కళ్ళు చూపి పాతాళంలోనికి పాతాళంలోనికి వెళ్ళకుండా దిగి వెళ్ళకుండా వారిని విడిపించును. ఇది ఆలోచన సభలో గరుడు ఒకడు ఉన్నాడు. వేలాది దూతల్లో గరుడు ఒకడు ఉన్నాడు. ఈ 33వ అధ్యాయం 33లో ఒక మాట నేను మీకు చెప్తాను. 4వ వచనం ఒక మాట చదవండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఇక్కడ దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు సర్వశక్తుని యొక్క శాసము నాకు జీవమిచ్చెను. నాకు జీవం ఇచ్చును. 6వ వచనం కూడా చదవండి. దేవుని ఎడల దేవుని ఎడల నేను నీ వంటి వాడను. నేను నీ వంటి వాడును, నేను కూడా మట్టితో చేయబడిన వాడను. జిగట మట్టితో. చేయబడిన వాడను. ఈ మాటలు ఆది కాండములో ఉన్న మాటలు, 2వ అధ్యాయంలో ఉన్న మాటలు. అర్థమవుతుందా? ఏలమట్టితో దేవుడు అందించి వారి నా శరీరాంతంలో జీవాయువులు. ఎందుకంటే బైబిల్ పండితులు చెప్తారు అసలు యోబు గ్రంథం ఆది కాండం కంటే ముందు ఉండాలంట. ఎందుకంటే చరిత్ర అంతా యోబు గ్రంథంలో చాలా ఉంది. కనుక ఇక్కడ దేవదూతల సృష్టి పతనం అయిపోయిన తర్వాత మానవ సృష్టిని మళ్ళా నిర్మాణం చేసినప్పుడు ఈ సభ జరిగింది. ఈ సభ జరిగి వేలాది దూతలు ఉన్నారు. ఆ వేలాది దూతల్లో గరుడు ఒకడు ఉన్నాడు. ఆ గరుడు అంటే ఆయన మధ్యవర్తిగా ఉంటారన్నమాట. మధ్యవర్తి ఆయన. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేయాలని ఇప్పుడు అంటే, ఒకవేళ మానవ సృష్టి చేద్దాం మళ్ళా. ఎందుకు మానవ సృష్టి చేయటము? మనలందరూ ఎందుకు చేశాడు? అసలు పుట్టించింది ఎందుకు? ఇందాక మనం యోహాను సువార్తలోనే చదువుకున్నాం. భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను అంటున్నాడు యేసు ప్రభు. మనల్ని ఎందుకు చేశాడు మానవులంటే ఆయన మహిమ కోసమే చేసుకున్నాడు మనల్ని కూడా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదవండి. నా మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన నా నామము పెట్టబడిన వారిని వారిని. పుట్టించు. అది ఎందుకు పుట్టించాడు అంటే ఆయన మహిమ కోసం మనల్ని కూడా పుట్టించాడు. దేవదూతలు ఎందుకు చేశాడంటే ఆయన మహిమపరచడానికి దేవదూతలు చేసుకున్నాడు. అదృశ్య రూపంలో ఉండే దేవదూతలు. దేవుడు స్వయంభవుడు, ఆయన మొట్టమొదట ఉన్నవాడు. కొన్ని సృష్టిని అంతటి చేసుకున్నాడు అన్నమాట. మహిమ కోసమే చేసుకున్నాడు. కనుక గమనించండి దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ నేను మీకు చెప్పబోతున్న విషయాలకి ఈ స్టోరీ చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కనుక వేలాది దూతల సభ. ఈ సభలో గరుడు. ఎవరు ఈ గరుడు అంటే ఆయన భిఖరుడు. 89వ కీర్తన 7వ వచనం ఒక మాట చదవండి. పరిశుద్ధ దూతల సభలో పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికీ అందరికంటే భయంకరుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. గరుడు, భీకరుడు. ఆ దూతల సభలో ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. ఈ ప్రజలను సృష్టించిన తర్వాత ఒకవేళ దేవదూతల చేత
శోధించబడి పాపంలో పడిపోతారేమో, వీళ్ళు పాతాళంలోకి పోకుండా తప్పించి వారికి యుక్తమైనది ఏదో బోధించి వాళ్ళు తప్పించేవాడు ఎవరు ఉండాలంటే మధ్యవర్తి కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళా ఒక సభ ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా సభ ఉంది. సింహాసనం మీద కూర్చున్నాడు, మహిమ వస్తుంది. అయితే ఆ శరాపురంలో ఒకడు వచ్చి యెషయా పెదవులకు నొప్పి పట్టిస్తాడు. ఇది నీ పెదవులతో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది కదా అని రాసి ఉంటుంది అక్కడ. తర్వాత నా నిమిత్తం ఎవరు పోతారని చెప్తే అక్కడ ఒక శబ్దం ఉంటుంది, నేనున్నాను, నన్ను పంపమని ఒక మాట వచ్చేసి. ఇది మన పోయిన యేసుక్రీస్తుకు సంబంధించిన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, ఆ మధ్యవర్తి ఎవరయ్యా అని మీరు ఆ మధ్యవర్తిగా ఉండి నడిపిస్తానికి, రక్షిస్తానికి పోయేవాడిగా ఉండే వ్యక్తిని పరిచయం చేస్తున్నాను నేను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యవర్తి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంటుంది. తిమోతికి రాసిన పత్రికలో మీరు చదువుకుంటే ఈ మధ్యవర్తి ఎలా దూతల్లో మధ్యవర్తిగా ఉండి వచ్చిన ఆయన ఎవరంటే, చూడండి 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూశారా, ఎవరు ఆయన మధ్యవర్తి? యేసుక్రీస్తు నరుడు. దేవునికి స్తోత్రం. నరవతారిగా వచ్చాడు ఈ లోకానికి. ఇంకా మధ్యవర్తి ఎందుకు వచ్చారు ఆయన అంటే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుంచి 2 వచనాలు చదవండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచించుటకు ఆయన మరణము పొందినందున పిలువబడిన వారంతా నిత్యమైన ఒక స్వాస్థ్యమును పొందు నిమిత్తం కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చి, మరణ శాసనం ఎక్కడుండునో అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యవర్తిగా వచ్చాడు యేసయ్య. మరణ శాసనం రాసింది ఎవరు? ఈయనే. ఎవరండి రాసింది? ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతంగా తిను, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు, వృక్ష ఫలము తినొద్దు, చిన్న దినమున చచ్చిపోతావురా అన్నాడు. అవునాడు, మరణ శాసనం పెట్టేశాడు, సత్తావురా. దేవునికి స్తోత్రం. అయితే ఆ మరణాన్ని తొలగించాలంటే మరణ శాసనము రాసిన వాడి మరణం అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు యేసుక్రీస్తు నరుడుగా వచ్చి ప్రాణం పెట్టి మరణ శాసనాన్ని తొలగిస్తానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు నేను మొట్టమొదటి చదువుకున్న దానిలో ఇంకా కొంచెం ముందుకు పోయి కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాటలో, తండ్రి లోకం పుట్టిన మొదలుకొని నీ దగ్గర ఉన్న మహిమతో నన్ను మహిమపరచు అని తండ్రిగా భావిస్తున్నాడు. ఈయన కుమారుడుగా ఉంటున్నాడు. ఈ కుమారుడు ఎవరు, తండ్రి ఎవరు? చాలా మంది బోధనలో కంగారు చేస్తుంటారు. అసలు తండ్రి పేరేంటి, కుమారుడు పేరేంటి, పరిశుద్ధాత్ముడి పేరేంటి, ఈ ముగ్గురు పేర్లేంటి? చూడండి, ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం
8వ వాక్యం ఒక మాట చదవండి. అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలునని మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా. కనపరచమని ఎట్లా చెప్తున్నావు నువ్వు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి అయితే కలిసి ఉన్నామని నీకు తెలీదా బాబు? దేవునికి స్తోత్రం. కలిసే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు కలిసే ఉన్నారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది యెహోవా సాక్షులు అదొక తెగ, అదొకటి అన్నమాట. ఇంకొకళ్ళు ఏమంటారంటే క్రీస్తు సంఘం అని ఇదొక తెగ. అర్థమైందా? ఇవన్నీ సందర్భాన్ని బట్టి చెప్పి ముగిస్తాను. యేసు పుట్టినది 8 సార్లు ఎందుకు పుట్టాడో, ఏం పని చేయడానికి పుట్టాడో రాసి పెట్టారు ప్రవక్తలు. దాంట్లో ఏంటి ఎందుకు పుట్టాడు ఆయన, ఇట్లాంటి చూసుకోవడం కాదు, ఆయన పని భక్తులు రాశారు. బైబిల్ ఈ పని చేయడానికి పుట్టాడో ఆ పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇద్దరు ఏకమై ఉన్నారు. ఏకమై ఉంటే ఒకటే పేరు కదా వాళ్ళిద్దరికి? ఒకటే పేరే కాదా? చెప్తాను వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11 చదవండి. నేను ఇక లోకంలో ఉన్నాను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నీ యొద్దకు వస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకంగా ఉండలాగున వారు ఏకంగా ఉండేటట్టు నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన నీ నామంలో కాపాడు. నామం అంటే ఇది పేరే కదండి, పేరేగా. నీవు నాకు అనుగ్రహించిన నీ నామములో అంటే యేసు అనే పేరేముంది? తండ్రిదే. యేసు అనే పేర్లు ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. ఆ యేసు అనే పేర్లు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. అర్థమైందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఒక మాట చదవండి. ఆదరణకర్త అనగా ఎవరు ఈ మాట అంటుంది? ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఎవరి పేరుతో వస్తున్నాడు ఆయనకి? ఏ పేరుతో వస్తున్నాడంట? నా నామున పంపబోవు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ కూడా యేసు అనే పేరుంది. అర్థమైందా? మనం వాడుకుంటాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడి పేరేం పేరు? చూడండి, నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనేవాడు కాదు, చదువు చెప్తా అక్కడ ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు. మోషేతో మాట్లాడుతున్న ఇక్కడ మాటల్లో మనకు కనబడుతుంది. నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రత్యక్షమయ్యా. ఏ పేరుతో? సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో వాళ్ళకు ప్రత్యక్షమయ్యా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా మీకు? యెషయా గ్రంథం 9:6 ఏముంది? ఏలయనక మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన ఆయనకి బలవంతుడైన ఈ దేవుడి యేసు ప్రభుదే.
సర్వశక్తి గల దేవుని అని పేరుతో ప్రత్యక్షమయ్యాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాటలు బాగా ఉండండి. ఇందాక చదివించిన దాని స్టోరీ నేను చెప్పలేదు. దాంట్లో ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. కనుక మధ్యవర్తి దేవదూత సభలో చెప్పి భూలోకానికి రావడానికి ఆ పార్లమెంటు పాస్ చేసింది. ఏం చేసింది? పరలోక పార్లమెంటు దేవదూతల సభ పాస్ చేసేసింది. ఒక మాట చెప్తాను, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సభ జరిగినప్పుడు కొన్ని తీర్మానాల మీద సంతకాలు చేస్తారు అందరూ. అయిపోతుంది. ఏమైపోతుందండి? అంతేనా? తీర్మానం సంతం. ఎంపీలు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ తీర్మానం అయిపోయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా రావటానికి పార్లమెంట్ ఓకే చేసింది. ఏం పని చేయాలి ఆయన ఈ భూలోకానికి వచ్చి? బాగా అర్థం చేసుకోండి. 40వ కీర్తన దావీదు భక్తుడు రాస్తాడు. 7వ వచనం చదవండి. అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఇది దావీదు భక్తుడు ప్రవక్త. చూడండి, ప్రవచనం అనేది పద్యపూర్వకమైన ప్రవచనాలు ఉంటాయి, సంఘాన్ని హెచ్చరించే ప్రవచనాలు ఉంటాయి, వాక్య ప్రవచనాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ పాట రక్షించ గనక పద్యపూర్వకమైన ప్రవచనం చెప్పాడు యేసు ప్రభుడు గురించి. ఇదే మాట ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదవండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ ఏం పని చేయటానికి వచ్చాడంట? పాత నిబంధనలో ఉన్న బళ్ళు, యోగాలు, దహన బళ్ళు ఏం అక్కర్లేదు బాబు. ఆయన తీసి పక్కన పెట్టేసి నీ శరీరమే ఒకేసారి బలైపోవాలా? నీ యొక్క శరీరం బలైపోయిన కారణం చేత నీ రక్తం ఉన్న సమస్తం పరిశుద్ధ పరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందుకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు మొదట్లోకి వద్దాం. నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను నేను మహిమపరిచాను. ఏం పని అంటే బైబిల్లో ఆయన ప్రభువులో ఉన్న విషయాలు భక్తులు ఆయా పనులు చేస్తానికి పుట్టాడని రాశాడన్నమాట. లూకా గారు రాస్తాడు అపొస్తలుల కార్యములో ఏం పని చేయమన్నాడో ఈయన్ని. 3వ అధ్యాయము 21 నుంచి 26 దాకా చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. ఆది నుండి తన ప్రవక్తల పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అంతవరకు అక్కడ అబ్బాయి కష్ట ఇదంతా పెరిగి జరిగిన దాకా ఇక్కడే ఉండు అని దేవుని దగ్గర తండ్రి సింహాసనం దగ్గర ఆపుకున్నాడు. తండ్రి ఆయన, కుమారుడు అంత ఆయన అక్కడ ఆగిపోయాడంట. చదువు. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుడు నుండి నా వంటి ప్రవక్తను మీ సహోదరుడు ఇశ్రాయేలు ప్రజలారా మీ వంశంలో ఒకడు పుడతాడు. ఆయన మీతో ఏమి చెప్పినా గాని అన్ని విషయాల్లో ఆయన మాట మీరు వినాలి. ప్రవక్త మాట పోతే నాశనం అయిపోతారు. సమూయేలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ఎంతమంది ప్రవచించారో ఈయన గురించి ప్రవచించారు. ఆశీర్వదించబడుని వారసులై ఉన్నారు. ఇక్కడ ఈ పాయింట్ చెప్పాలి నేను మీకు ఇప్పుడు కాసేపు. దేవుడు
తన సేవకులను పుట్టి సేవకుడు పుట్టించి చాలు 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 ఆకండి. పుట్టించి మీలో ప్రతివాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట మీ వద్దకు ఆయనని పంపాను. ఒకటి సేవకుడుగా పుట్టాడు యేసు ప్రభు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకో, సేవకుడుగా పుట్టాడు, సేవ చేయడానికి పుట్టాడని. ఏమిటి నేను చేసే సేవ? గమనించండి. మొట్టమొదట 5 దేశాల నుంచి విడుదల చేసుకొచ్చాడు సుమారు 20 లక్షల మందిని. మోషే గారిని సేవకు పెట్టి, వాళ్ళ అన్నగారిని సహకారిగా పెట్టి, అర్థమైందా? అరే మంచి పని చేయండి రా, ఈ తీసుకెళ్ళి కానాలు దేశంలో ఛాన్స్ అంటే వాళ్ళిద్దరూ మధ్యలోనే చచ్చారు, వీళ్ళందరూ మధ్యలోనే పోయారు. అర్థమైందా? ఎందుకని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాసిన ధర్మశాస్త్రం ఉన్న వాక్యాన్ని ఆయన నెరవేర్చలేక ధర్మశాస్త్రం ఉన్న శిక్ష ఆయనే పొందాడు. ఎవరు? మోషే గారు. ఇంకా సహకారంగా ఉన్నవాడు ఏం చేశాడు? ఉండవుడు ఈయన. ఆయన కొండ మీద పోయి ధర్మశాస్త్రం కొరకు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ పోగొచ్చి మనకు దేవుడు లేడు అని చెప్పేవారికల్లా ఈయనేమన్నాడు? ఇంత మనగాడు, ఎన్నో అద్భుతాలు చూసినాడు హారోను, మీ దగ్గర బంగారు మందులు తీసుకోండి రా, నేను దూరం చేస్తాను. అర్థమైందా? చెప్పిన పని చేశారు వీళ్ళందరూ. దేవుడు చెప్పిన పని చేయలే. ఇంకా అటు చెప్పుకుంటూ వద్దాం. చెప్తే చాలా ఉంటుంది చరిత్ర. ఒక మాటలో అందరి చరిత్ర తేలిపోద్ది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం కాడి నుంచి చదవండి 35 దాకా. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ మేము చూడగా, అయ్యా దేవుడా, నెహెమ్యా గారు చెప్తున్నాడు, తప్పు ఒప్పుకుంటున్నాడు, నీవు న్యాయస్థుడివే, నువ్వు సత్యంగానే మాటలు ప్రవర్తించావు దేవా. మేమందరం అయిపోయాము దుర్మార్గులు. అందరం దేవుడు కలిపాడు. ఇక్కడ చదవండి. అమ్మో, రాజుడు కూడా చూసుకు వాడు దుర్మార్గుడే. అమ్మో, ప్రధాన యాజకులు వాడు దుర్మార్గుడే. ఇంకా యాజకత్వం చేసి వీళ్ళు దుర్మార్గుడే. అనుసరించి నడవలేదు. అందుకు నువ్వు న్యాయస్థులేనయ్యా. ఇటు యోగా గోత్రం ఏమన్నా కానీ బబులోను సరకు పంపించావు 70 సంవత్సరాలు. ఇటు ఇశ్రాయేలు పత్రం ఏమన్నా కానీ అసూరు సరకు పంపించావు. నువ్వు న్యాయస్థుడేనా ఆయన? ఎందుకంటే చేయలే వాళ్ళు, సరిగా మాట లేరు. నువ్వు చెప్పినట్టు, నువ్వు చెప్పిన పనులు వాళ్ళు చేయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకై ఆయనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడుగా, రాజుగా. ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి గారు రాస్తాడు, నా పేరు కలిగిన ఆయన యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? రాజుగా పుడతాడని ఆయన రాశాడు. లూకా గారు రాస్తాడు, దేవుడు తన సేవకుని పుట్టించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సేవ చేసేవాడు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. నువ్వు నేను చేసేవా అలాంటి సేవ? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చేసామా? ఈయన సేవ ఎలా చేశాడు? పిల్లలు నేర్పించబాకండి, ముగిస్తాను. అయ్యా ముగించమంటారా? మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించండి, ఈయన సేవ ఎలా చేశాడంటే లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం చదవండి. అమ్మా, అక్కడ చదివేది నువ్వు.
దేవురాజు సమీప తెలుస్తుంది. 37వ వచనం చెప్పాను, 21:37. ఆయన ప్రతిదినము పౌని ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించచ్చు. ఒలీవల కోటకు వెళ్ళొచ్చు. వానకు గడుపుచుండెను. చాలు 3.5 సంవత్సరాలు నిద్ర లేదు పాపం ఆయనకి. ప్రతి దినము దేవాలయంలో బోధలు, రాత్రంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి సేవ అండి ఇది? యాకోబు బాబు దగ్గరికి వచ్చాడు 12 గంటలప్పుడు నడుచుకుంటూ పాపం ఆయన సమరయ ప్రాంతాలని మార్చడానికి. దేవుడు ఇది ఆయన సేవ. సేవకుని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడంటే గల్తీ పత్రికలో 4:4 అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రంకు లోబడిన వాడిని విడిపించడం కొరకు ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయెను. చాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దత్తపుత్రులుగా చేర్చుకుంటానికి వచ్చాడు మన అందరినీ. దత్తపుత్రులు అంట. దత్తపుత్రులు అంటే ఎవరికి పుట్టావు? అపవాదికి పుట్టేశాం మనం. పాపం మొట్టమొదటి దావీదు అంటాడు, పాపంలో పుట్టాను, పాపంలోనే పెరిగాను. అలాగూ ఇదే ఒక గొప్ప ప్రసంగం ఉంటుంది. 1 గంట సేపు చెప్పాల్సి వస్తుంది. మీకు సమయం లేదు కనుక నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. మంచి చిన్న పాట పాడుతూ ఉండగా మన కానుకలో దేవుని మన కానుకలు దేవునికి సమర్పించుకుంటాం.
Hallelujah.